ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే పురుషులనైనా స్త్రీలనైనా సరే పర్సనల్గా ఎక్కడైనా కలిసినప్పుడు నీ భార్య కోసం ఒక మంచి సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పు అని అన్నప్పుడు, నా భార్య మంచి విశ్వాసురాలు, మంచి ప్రార్థనాపరురాలు, మంచి భక్తిపరురాలు అని సాక్ష్యం ఇవ్వగలిగేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? లేకపోతే పురుషులనైనా సరే ఆలోచన చేస్తే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ భర్త కోసం ఒక సాక్ష్యం ఇయ్యమ్మా అని అన్నప్పుడు, ఒకవేళ తన భర్త కోసం భక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, కపటం లేనివాడు అనేటువంటి మంచి సాక్ష్యము ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో పురుషులు ఉండగలుగుతున్నారా? ఈరోజు నిన్ను గూర్చినటువంటి సాక్ష్యము వెలుపట ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. కొంతమంది సాక్ష్యము ఎలా ఉంటుందంటే, నా భర్త అండి, అమ్మో మోసగాడండి, నన్ను అస్తమానం మోసం చేస్తాడండి, ఇదిగో ఇలాగని అలాగని అబద్ధాలు చెప్తూ ఉంటాడండి, అబద్ధాలు కూరండి. అర్థమవుతుందండి? నా భర్త అండి చాలా జీతం వస్తూ ఉంటుంది కానీ నాకు తక్కువే చూపిస్తాడండి, ఎక్కువ చూపించడండి, అబద్ధికుడండి అని చెప్తాం. నీ మీద అలాంటి సాక్ష్యం ఉందేమో ఒకసారి ఆలోచన చేయండి. అర్థమవుతా ఉందా? నా భర్త మోసగాడండి, అబద్ధికుడండి, స్వార్థపరుడండి, అయ్యో అసూయపరుడండి, వాళ్ళ పుట్టింటోళ్ళు వస్తే చాలా బాగా చూస్తాడండి, మా ఊళ్ళో వస్తే మాత్రం అసలు పట్టించుకోడండి. చెప్తామా చెప్పమా భర్తల కోసం ఇలాంటి సాక్ష్యాలు? భర్తలు కూడా చెప్తూ ఉంటారు భార్యల కోసం. నా భార్య అండి, ఎక్కడైనా ఒకవేళ జేబులో ఎప్పుడైనా ఒక 500 నోటు మర్చిపోయాను అని అనుకోండి, అస్సలు ఇవ్వదండి. ఏవో నాకు తెలియదు ఎక్కడ పడేసుకున్నావు అంటుందండి. నీ మీద ఇలాంటి సాక్ష్యం ఉందేమో చూడు, అబద్ధికురాలని. అర్థమవుతా ఉందా? ఇలాంటి చెడు సాక్ష్యాలు నీ మీద ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు నేను అంటూ ఉన్నాను, నిన్ను గూర్చినటువంటి సాక్ష్యం కనీసం నీ కుటుంబ సభ్యుల మధ్య సరైనటువంటి సాక్ష్యం లేకపోతే నీ విశ్వాస జీవితం ఏంటి అసలే?